కష్టాలు పడి, ఇరుకులు ఇబ్బందులు పడుతూ, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ, అప్పు బాధలు ఎదుర్కొంటూ, శత్రు సమస్యలు ఎదుర్కొంటూ, అనేక రకాలైన శోధనలు ఎదుర్కొంటున్న మనమంతా భూలోకంలో నుండి, భూలోకాన్ని విడిచి పరలోకం వెళ్ళడం కోసమై పరిశుద్ధమైన దేవుని నమ్ముకొని రక్షణ పొంది ఆయన రక్తంతో కడగబడిన మనము సంఘముగా సమకూర్చబడి దేవుని మందిరములో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ ప్రయాణం ఎక్కడికి? శాపగ్రస్తమైన ఈ లోకము నుండి శ్రేష్టమైన పరిశుద్ధమైన పరలోకానికి ఈ ప్రయాణం. ఈ ప్రయాణములో మనం ఎలాగా ఉండాలి అంటే, శపించబడిన లోకము నుండి దీవించబడే పరలోకానికి వెళ్ళే మనము ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఉన్నాము.